వైరా మున్సిపాలిటీలో రేపు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఏకదాటి పెట్టి ఏకాభిప్రాయంతో ఈరోజు బీఫామ్ ఇవ్వటం జరిగింది. బీఫామ్ అందులో అలాగే అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసే విధంగా అందరూ కలిసి ఏకదాటి పైన ఏకాభిప్రాయానికి వచ్చి బీఫామ్స్ తీసుకున్నాం. రేపటి నుంచి ప్రచార కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొంటాం. అలాగే పట్టణంలో అధిక జనాభాకి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి వైశ్యులకి ప్రాతినిధ్యం ఇస్తూ 2 సీట్లు వాళ్ళకి ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీ తరఫున 1. అలాగే పొత్తుల్లో సిపిఐ కూడా వైశ్యుల తరఫు నుంచి ప్రాతినిధ్యం ఇవ్వడానికి వారిని బలపరచడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రేపటి నుంచి అందరూ ఏకమై ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేస్తూ ఈ మున్సిపాలిటీని ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటాం. టీడీపీ కూడా ఉంది, మీరు టీడీపీ కూడా చెప్పండి. మరి మాతో పాటు కాంగ్రెస్తో పాటు టీడీపీ, సిపిఐ మరియు ఇతర కలిసి వర్గాలు ఏదైతే వాళ్ళని కూడా కలుపుకొని అందరం ముమ్మర ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. కాంగ్రెస్ జెండా మున్సిపాలిటీ పైన ఎగరేస్తాం. పిసిసి ఆదేశానుసారం డిసిసి ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారు ఈరోజు బీఫామ్ తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని ఆ వర్గం ఈ వర్గం లేదు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా బీఫామ్ చేయడం జరిగింది. అన్ని 20 కౌన్సిలర్స్లో 19 కాంగ్రెస్, 1 సిపిఐ గుర్తులు పెట్టడం జరిగింది. సిపిఐతో పాటు టీడీపీ కూడా మాకు అలయన్స్ మద్దతు ఇస్తూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జెండా వైరా మున్సిపాలిటీ మీద రెపరెపలాడి. ఎందుకోసం అంటే ఇక్కడ బీఆర్ఎస్కు నాకు తెలిసి 2 వార్డులు వస్తే కూడా గొప్ప, నాకున్నటువంటి సమాచారం మేరకు. మరి మీ అందరి సమాచారం ఎట్లుందో కానీ ఇది 1 వే. అందరూ బట్టి గారి యొక్క ఆదేశానుసారం మేమందరం కూడా ఎవరెవరికైతే కావాలో వాళ్ళకి టికెట్లు ఇచ్చిన తర్వాత గ్రూప్ వారికి మాకు కావాలని చూసుకున్నటువంటి దాఖలాలు లేవు. మనం అనుకున్న వ్యక్తులే రేపు అధ్యక్షులు అవుతారు. ఎందుకోసం అంటే చైర్పర్సన్ ఎవరు అవుతారంటే ఎవరైతే అధిష్టానం నుంచి సీల్డ్ కవర్ వస్తుందో వాళ్ళు మాత్రమే రేపు అర్హులు. అంతేగాని మేమెవరు నిర్ణయించేది ఇప్పుడు ఓన్లీ మేము కౌన్సిలర్స్ మాత్రమే నిర్ణయించడం జరిగింది, బీఫామ్ చేయడం జరిగింది. ఫైనల్గా అంతిమంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ అందరూ కూర్చొని వాళ్ళు ఇక్కడ ఎవరు మన చైర్పర్సన్ అయితే బాగుంటుందని వాళ్ళు నిర్ణయించి సీల్డ్ కవర్ పంపిస్తారు. వారి ఆదేశానుసారం ఇక్కడ 100% అమలు చేయడం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.